అందరికీ నమస్కారం. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? యాజ్ యూజువల్ నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ రౌడీ బేబీ చైతురావు. లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. సో తంబేల్ చూసారు కదా, తంబేల్ లో మెన్షన్ చేసినట్టే నేను ఈ రోజు మీకు టెంపుల్ వీడియో అనేది చూపించదలుచుకోలేదు. యాక్చువల్ గా ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ని నేను మీకు ఈ రోజు ఈ వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఊరికి దగ్గరలో సరౌండింగ్ ఒక 150 కిలోమీటర్స్ లో చాలా అంటే చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. లైక్ బొగతా వాటర్ ఫాల్స్ మా ఊరికి దగ్గరలోనే ఉంది. అండ్ అలాగే కొంగాల వాటర్ ఫాల్స్ వెంకటాపురం దగ్గరలో ఉందన్నమాట. కొంగాల లైక్ ముత్యాల దార జలపాతం అనేసి, అలాగే ఇప్పుడు బాగా ఫేమస్ అయినటువంటి బ్లూ కలర్ వాటర్ ఫాల్ ఏదో ఉంది సంథింగ్. ఇలా ఒక 5, 6, 7, 8 వాటర్ ఫాల్స్ మా ఊరికి దగ్గరలో ఉన్నాయి. బైక్ వేసుకుని సరదాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి షూట్ చేసేయచ్చు అనమాట. కాకపోతే వాకబుల్ డిస్టెన్స్ లో మా ఊర్లో ఉన్నటువంటి ఒక సూపర్ వాటర్ ఫాల్ ని యాక్చువల్ గా మేము కనుగొన్నామని చెప్పుకోవాలి. మా ఊర్లో ఉన్న జనాలకి ఈ వాటర్ ఫాల్ గురించి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ సరదాగా బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ నేను మా పిన్ని వెళ్తున్న సమయంలో, ఎందుకంటే క్లైమేట్ మొత్తం వర్షాకాలం కాబట్టి చేంజ్ అయిపోయింది కాబట్టి కూల్ వెదర్ బాగుంది కదా అని చెప్పి సరదాగా బైక్ డ్రైవింగ్ చేసుకుంటున్నా వెళ్తున్న టైంలో మా కంటికి కనిపించింది అనమాట ఈ వాటర్ ఫాల్స్. యాక్చువల్గా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తానండి. నేను నా సెకండ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను, మీకు గుర్తుందో లేదో. పెద్దపులి గృహలో శ్రీనివాసుడి నివాసం అనేసి ఒక వీడియో షూట్ చేశాను కదా, వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించింది. సో ఆ గుడికి సంబంధించిన కనెక్టివిటీ అనేది ఈ వాటర్ ఫాల్ తో ఉంటుందన్నమాట. అది వీడియోలో చూడండి, తెలుస్తుంది మీకు. అండ్ అలాగే ఈ వీడియో గురించి నేను ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేను, బికాస్ ఆఫ్ ట్రావెలింగ్, జస్ట్ సరదాగా చేసిన ట్రావెలింగ్ వీడియో కాబట్టి దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏమీ లేదు. సో వీడియో డెఫినెట్లీగా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. యాక్చువల్గా వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు నేను ఈ వీడియో మా టెర్రస్ మీద ఉండి షూట్ చేస్తున్నాను అనమాట. సో అర్థమవుతూనే ఉంది కదా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా ఉందో. నా వాయిస్ కంటే కాకుల గోల, కుక్కల గోల, పక్కన నా నాన్సింగ్ చాలా ఉంది. సో అందుకే ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నాను. ఏం లేదు, మీకు చాలా సార్లు నాకు కామెంట్ చేశారనమాట హోమ్ టూర్ చేయండి అనేసి. యాక్చువల్గా నాకు హోమ్ టూర్ చేయడం ఇష్టం లేదు పెద్దగా. నాకు ఇల్లు ఇలా ఉంది అలా ఉందని చూపించుకోవడం ఇష్టం లేదు. ఎలా అన్నా ఉండని, నాకు అది పెద్ద ఇంట్రెస్ట్ అయిన వీడియో ఏం కాదు. మేబీ ఒకవేళ తప్పదు అంటే మీకోసం డెఫినెట్లీగా ఏదో ఒక రోజు చేస్తాను. పర్టికులర్ గా చాలా సార్లు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. డెఫినెట్లీగా మీకోసం ఏదో ఒక రోజు చేస్తాను, బట్ ఇప్పుడు కాదు, కొంచెం టైం తీసుకుని చేస్తాను. ఈ రోజు ఏం లేదు, జస్ట్ టెర్రస్ మీద ఉన్నాను. మా అమ్మ చాలా కష్టపడి, వర్షాకాలం కాబట్టి చాలా కష్టపడి ఏవో చెట్లని సేకరించి విత్తనాలు అవి ఇవి వేసిందనమాట. సో చిన్న వీడియో మీకు షేర్ చేస్తాను అంతే. ఈ వీడియోలోనే నా టెర్రస్ ఎలా ఉందో చూపిస్తాను, ఓకేనా? లొకేషన్ కూడా, బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కూడా సూపర్ గా ఉంది. వర్షం పడుతుంది, మొత్తం మబ్బు పట్టేసింది కాబట్టి చూపిస్తాను. అండ్ అలాగే నా పక్కన ఇద్దరు నాకు బాగా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు ఉన్నారు. అదిగోండి, అదొకటి, ఇంకోటి అక్కడ ఉంది చూడండి. జూలీ చూసారా ఎంత అందంగా పడుకుందో? జూలీ అయ్యో సిగ్గుపడుతుంది అనమాట. నేను ఎందుకు కొట్టుకొని వస్తారు రావడానికి. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లొకేషన్ చూపిస్తా చూడండి. నిజంగా సూపర్ గా ఉంది లొకేషన్. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, సో అందుకనేసి మిస్ చేయకుండా చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, బాగుందా? జస్ట్ సరదాగా పెట్టాను అనమాట. యాక్చువల్గా టెర్రస్ చూపిస్తా ఉండండి. జస్ట్ వెయిట్. చెట్లు, చుక్కుడు చెట్లు ఇవి మొన్న రీసెంట్గా పెట్టిందండి. అలాగే లేడీ ఫింగర్స్. సో చాలా ఉన్నాయి, విత్తనాలు ఏవేవో ఉన్నాయి. పూల చెట్లు చాలా ఉన్నాయి, కాకర చెట్లు అనేసి, బొబ్బరకాయ చెట్లు, దోసకాయ చాలా పెట్టింది. ఇది మా బుడ్డిదాని సైకిల్. ఓకే, సో ఇలా ఇంతకుముందు ఇంకా ఉండేటి, అప్పుడు చూపించుంటే బాగుండు, బట్ ఎందుకో లొకేషన్ బాగుందని చూపిస్తున్నా అంతే. చుట్టూ మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుంది అనమాట మా ఇల్లు అంతా. సో పైన చూసారా మబ్బు ఎలా వచ్చేసిందో. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్. ఓకే, మన
నెక్స్ట్ వాటర్ ఫాల్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాటర్ అంతా పైనుంచి వస్తున్న వాటర్ అనమాట. సో వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్న వాటర్ మొత్తం ఇక్కడ స్టోరేజ్ అయిపోయి ఉందన్నమాట. చాలా వాటర్ వస్తుంది పైనుంచి. సో ఎలా ఉంది వాటర్ ఫాల్స్ అనేది మీరు కూడా చూసేయండి. మా ఊరికి ఒక 100 కిలోమీటర్ల చుట్టుపక్కల దగ్గరలో చాలా వాటర్ ఫాల్స్ అనేటివి మేము చూసాము. వర్షాకాలం వచ్చిందంటే మా ఊరికి దగ్గరలో వాటర్ ఫాల్స్ అనేటివి చాలా ఫేమస్ అనమాట. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి వాటర్ ఫాల్స్ని చూస్తూ ఉంటారు. బొగతా కానీ, కొంగాల వాటర్ ఫాల్స్, ఇలా చాలా వాటర్ ఫాల్స్ అనేటివి మా ఊరి దగ్గరలో ఉన్నాయి. బట్ మా ఊర్లో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ చిన్న వాటర్ ఫాల్స్ని చూడడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈ కొండ ఎత్తు వచ్చేసి ఒక 30 అడుగుల దాకా ఉంది ఇంచుమించు. సో కొండ పైకి ఎక్కేసరికి నిజంగా కాళ్ళు బాగా నొప్పి వచ్చేసాయి. కాకపోతే కొండ పైన మాత్రం సూపర్గా ఉంది వేవ్ చూడడానికి. మొత్తం ఉన్న విలేజ్, ఆ పొలాలు గ్రీనరీతో నిండిపోయిందనమాట. కాకపోతే రాళ్ళపై నుంచి వాటర్ అనేది వస్తూ ఉంది. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. యాక్చువల్గా ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కొండపైన ఒక ఊటలాగా ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి వర్షం పడ్డ వాటర్ మొత్తం ఇలా వాటర్ ఫాల్స్ లాగా రాళ్ళ మధ్యలోంచి వస్తుంది. యాక్చువల్గా ఈ దేవనగరం గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి ఒక 50 సంవత్సరాల క్రితం నాటి వెంకటేశ్వర్ల స్వామి గుడి కూడా ఇక్కడే ఉంది. యాక్చువల్గా ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తున్న ఊటలోని వాటరు ఆ గుడికి సంబంధించిందే కాబట్టి. ఈ గుడున్న గుట్ట మీద పైన ఒక ఊటలాగా ఉంటుందన్నమాట. సో ఎండాకాలం సమయంలో కూడా అక్కడ వాటర్ అనేది నిలిచి ఉంటుందన్నమాట. సో అందుకనేసనే ఈ వాటర్కి చాలా స్పెషాలిటీ ఉంది. అండ్ అలాగే తాగినప్పుడు కూడా వాటర్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా క్లీన్గా ఉంది. కొండపైకి నేను ఒకదాన్నే ఎక్కానండి. నాతో పాటు వచ్చిన మా పిన్ని తను కిందనే ఉండిపోయింది. ఎందుకంటే తను శారీ కట్టుకుంది, కంఫర్టబుల్గా ఉండదు. ప్లస్ అలాగే రాళ్ళు జారుతున్నాయి అనమాట. సో కింద పడితే మళ్ళీ ఏదైనా దెబ్బలు తగులుతాయని చెప్పి నేను తనని అక్కడే ఉన్నామన్నాను. నేను ఎక్కాను, బట్ చాలా కష్టపడి ఎక్కాల్సి వచ్చిందనమాట. కాళ్ళు బాగా నొప్పులు చేసేసాయి ఆ నెక్స్ట్ డే. బట్ పైకి ఎక్కినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఆ లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. చుట్టూ గ్రీనరీ, పచ్చని పొలాలు అండ్ అలాగే కొండల మధ్యలోంచి వాటర్ వస్తూ ఉంటే నిజంగా చూడడానికి సూపర్గా అనిపించింది నాకైతే. అక్కడ ఉన్న ఆ 10 సెకండ్స్ మాత్రం చల్లటి గాలి వస్తుందన్నమాట. అండ్ అలాగే మబ్బు కూడా నల్లగా కమ్మేసింది. లైట్గా వర్షం చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. నిజంగా అసలు ఫీలింగ్ అసలు చెప్పలేని విధంగా ఉందన్నమాట. సూపర్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఈ వాటర్ ఫాల్స్. అడవిలోంచి చెట్ల మధ్యలోంచి వచ్చేటటువంటి వాటర్ కాబట్టి నిజంగా కొన్ని ఔషధాలు కూడినటువంటి నీళ్ళని కూడా చెప్పుకోవాలి. యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేయడం కోసం చాలా కష్టపడ్డాను. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం రిస్క్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక 30 అడుగుల కొండపైకి ఒకదాన్ని ఎక్కి ఇలా మొబైల్లో షూట్ చేయడం అంటే కొంచెం రిస్కే. బట్ మీ అందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో చూపించాలనే ఉద్దేశంతో కొంచెం రిస్క్ చేసైనా సరే ఈ వీడియో తీశాను.
సో చూసారు కదండి, ఇది వాళ్ళ నా వీడియో. మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి దేవానగరం బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ వీడియో అనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీగా నా వీడియోస్ ని లైక్ చేయండి అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ అందరికి అందుతూ ఉంటాయి అనమాట. సో మరొక బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ అందరి ముందు ఉంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ లవ్ యూ ఆల్. Yes. This is your Rowdy. Okay. This is your Rowdy baby, Chaithu Rao. Thank you so much.